అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని నా యొక్క సాక్షి జీవితాన్ని మీకు చెప్తాను. పరిశుద్ధుడ, జీవముల తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ తండ్రికి తండ్రి దేవా, మేము పాపలు ఉండగా తండ్రి మమ్మల్ని మార్చుకునే దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి దేవా. ఏ అర్హత లేని నన్ను తండ్రి దేవా నీ కుమారులు స్వీకరించడానికి స్తోత్రం తండ్రి. ఇదిగా తండ్రి మా సాక్షి జీవితం తండ్రి ఇతరులు కూడా తండ్రి వెలిగించడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి దేవా, మాలో వెలిగిన ఈ యొక్క ఆత్మదీపం తండ్రి దేవా ఇతరులు కూడా ఆత్మలు కూడా వెలిగించడానికి సహాయం చేయమని, మీరు మాలో ఉండి మాట్లాడమని, ప్రతి ఒక్కరిని తాకులను సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దీనముతో బతికులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం, నన్ను మార్చుకున్న నా వాక్యం. నన్ను మార్చుకోవడం ఏంది ఈ వాక్యం అనుకుంటున్నారా? అవునండి, నిజమైన వాక్యం మనతో మాట్లాడుతుంది. అది ఎలా మాట్లాడిందో నేను మీతో చెప్తాను. అయితే నేను మారడానికి గల కారణం, నా ఇంటిలో ఉన్నటువంటి నా ఇంటికి వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్న దెబ్బ. ఆ దెబ్బ గత 50 సంవత్సరాల నుంచి ఆ దెబ్బ మేము వెళ్ళడానికి రోడ్డు మార్గం లేక, సరైన మార్గం లేక అక్కడే ఉంది. దానికోసం మా నాన్న కూడా గొడవపడినాడు. ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయినాడు. అయితే నేను కూడా ఆ రోడ్డు మార్గం వెళ్తున్నప్పుడు ఆ దెబ్బ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేను కూడా దాని మీద గొడవపడడం జరుగుతుంది. అయితే నా పిల్లలు కూడా అదే మార్గంలో నడవడం, ఈ సమస్య ఎప్పటికి ఇలాగ ఉంటుంది అని నేను కొంచెం గట్టిగా పట్టుకొని ఆ దెబ్బ తీసేయడం కోసం ఇక మా వాళ్ళతోటి, మా అన్నదమ్ములతోటి, అలాగే మా ఊర్లోని పెద్దవాళ్ళతోటి, అలాగే మా సచివాలయం అధికారులతోటి, ఎంఆర్ఓ గారితోటి, పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇలా వెళ్ళాము. చివరికి నాయకుల దగ్గరికి వెళ్ళాము. వారు కొంత ఆ రోడ్డు మార్గం తీసే విషయంలో సాయం చేశారు. దానివల్ల ఆ దెబ్బ తీసేయడం జరిగింది. అయితే ఆ దెబ్బ తీసేసినాక స్థల విషయం ఉంది, అంటే ఇంటి స్థల విషయం. ఆ ఇంటి స్థల విషయంలో మా బాబాయ్ కూతురు, ఆ అమ్మాయికి ఎవరు లేరు. ఆ అమ్మాయి ఒక్కతే, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి ఆ స్థలంలో రావాల్సిన స్థలం ఏదైతే ఉందో అది రావడం కోసం ఆ అమ్మాయి మా బాబన్న దగ్గరికి, నా దగ్గరికి వచ్చి అడగడం మొదలుపెట్టింది. అడగడం వల్ల ఆ అమ్మాయికి ఎవరు లేని చెప్పేసి ఆ అమ్మాయికి రావాలా, ఈ సమస్య ఎప్పటికీ ఉండకూడదు, ఇది సమస్యని క్లియర్ చేద్దామని చెప్పేసి ఆ అమ్మాయికి కొంత మాట సహాయం చేయడం జరిగింది. అయితే ఆ మాట సహాయం చేసినప్పుడు ఆ అమ్మాయి అది కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళింది, అధికారుల దగ్గరికి వెళ్ళింది. దాని ద్వారా వారు వచ్చి అక్కడికి వచ్చి ఆ స్థల విషయాన్ని ఆ కొలతలు వేసి చేయడం జరిగింది. అయితే మేము అనుకున్నది ఏదైతే ఉందో, ఈ రోడ్డు నుంచి యువకులకి ఇద్దరికి ఉండాలని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళినాక మేము మాట్లాడలేకపోయాము, మా అమ్మ మాట్లాడలేకపోయింది, మేము ఎవరు మా నోరు అప్పుడు ఎందుకు మూతపడిందో తెలియదు. కానీ ఆ రోడ్డు మార్గం, ఆ స్థలం విషయంలో ఆ కొలత జరిగిపోవడం జరిగింది. అది జరిగిపోయిన తర్వాత అక్కడ సంతకం పెట్టమని అడిగారు. సంతకం పెట్టమంటే మేము అనుకున్నది జరగలేదు కాబట్టి నేను సంతకం పెట్టలేదు. ఆ సంతకం పెట్టకపోవడం వల్ల అక్కడున్న వాళ్ళు ఏదో అనుకున్నారని నేనేదో అనుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు అనుకున్నాను. ఎందుకు సంతకం పెట్టలేదు, ఎందుకు చేయట్లేదు, నువ్వు ఆమోదం తీసుకుందామనా, లేకపోతే ఏ స్వాతంత్రం పెట్టట్లేదు అని చెప్పేసి అనే మాటలు మాట్లాడడం జరిగింది. అరే ఇదేంటి, నేను అందరు మంచిగా ఉందామని పోతున్నాను, అందరు ఎవరు గొడవ లేకుండా ఉందాము, అందరు ప్రశాంతంగా ఉందాము, మనం చదువుకున్నాము, అందరము ప్రశాంతంగా ఉందాము, గొడవ లేకుండా ఉందామని చెప్పే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. మీరేంది స్థలం తీసుకోవడం ఏంది అర్థం కావట్లేదు. అక్కడ కోట్లు సంపాదించే స్థలం కాదు కదా. ఆ స్థలం విషయంలో అక్కడ నా మనసు నొచ్చుకుంది. అంటే ఏంది, మంచి విషయంకి వెళ్ళి చివరికి నేను చెడ్డయ్యాను అని అలా అని చెప్పేసి ఇంటికి వెళ్ళినాం. ఆ స్థలం అయిపోయింది, పనిచేశారు. అయితే ఆ స్థలం పనిచేసిన తర్వాత మళ్ళీ మా బాబాయ్ కూడా వచ్చి నాకు రావాల స్థలం అని చెప్పేసి అన్నాడు. అరే సమస్య అయిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చి నాకు రావాలి స్థలం అని చెప్పేసి ఏడ్చుకున్నారే అని చెప్పి అధికారులు ఉండి వాళ్ళు కూడా చెప్పారు, మీకు అక్కడ స్థలం ఉంది, మీకు అక్కడ ఇల్లు లేకపోతే ఇక్కడికి రండి, ఎందుకంటే అది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అక్కడ ఉండండి, ఇక్కడికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు పదే ఏడవడంతో, అరవడంతో ఒక విధమైన ఏదో మేమేదో లాక్కున్నామనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారని చెప్పేసి మేము కూడా ఆ రోజు అందరం వెళ్ళిపోయినాం. ఆ తర్వాత నేను వెళ్ళాను. ఒకరోజు శనివారం రోజు చర్చికి వెళ్ళాము. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం మాట్లాడింది.
ఈ సమస్య పెద్దగా కాకుండా ముందే దీన్ని మొదటిలోనే సమస్యకు పరిష్కారం మార్గం తీసేసుకో. ఆ చిన్న కట్ట ఉండంగానే ముందుగానే ఆ చిన్న రంధ్రం పడంగానే దాన్ని మొదట్లో బూడి చేయి. అది తెగిపోతే అందరికి సమస్య అవుతుంది అని చెప్పేసి అని మాట్లాడింది. ఇదేంటి నాతో మాట్లాడుతుంది, నా సమస్య గురించి మాట్లాడుతుంది, ఎవరో చెప్పినట్టుగా ఎవరో చూసినట్టుగా మాట్లాడుతుంది అని చెప్పేసి, అవును నాతో మాట్లాడుతుందని చెప్పేసి ఆ రోజు నేను విన్నా. అవునా నిజమే కదా ఇంత మాట్లాడుతుందని చెప్పేసి దీని పరిష్కార మార్గం నుంచి మరుసటి రోజు కూడా వెళ్ళాను చర్చికి. వెళ్తే ఆ రోజు కూడా మళ్ళీ నాతో మాట్లాడింది. అల్పమైన దాన్ని వదిలిపెట్టేసి అన్నాడు. ఏంటి అల్పమైనది? ఓ స్థలమా? ఆ స్థలము నాదని చెప్పేసి నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయినా. అయితే అందరూ అందరు ప్లేస్లో ఉన్నారు. కాకపోతే వారు ఎందుకు వస్తున్నారో ఏమో తెలియదు. ఆ స్థలం నాదని. ఒకరోజు అలా ఉంటారు, ఒక సంవత్సరం అలా ఉంటారు, మళ్ళీ వస్తారు. కానీ అలా వాక్యం మాట్లాడుతున్నారు. అల్పమైనది వదిలిపెట్టేసి అని చెప్పేసి జరిగింది. అల్పమైనది. అవును నన్ను ఇంతకుముందు ఎన్నిసార్లు నన్ను అడిగితే కూడా నేను ఎవరి మాట వినలేదు. నేను వదిలిపెట్టను. ఆ స్థలం ఎవరు వచ్చి నేను ఊరుకోనని చెప్పేసి నేను మాట్లాడేవాడిని. అంత కఠినంగా మాట్లాడేవాడిని. అలాంటిది ఎవరు చెప్పి నేను వినలేదు. వినకపోవడం వల్ల ఆ చర్చికి పోవడం వల్ల ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడింది. అల్పమైన దాన్ని వదిలిపెట్టేసి అని చెప్పేసి. ఇదేంటి నా గురించి మాట్లాడదని చెప్పేసి నేను విన్న తర్వాత నాకు ఆ క్షణం అనిపించింది, ఈ స్థలము నాకొద్దు ఈ స్థలము. ఆయన మాటలు విన్నాక నాకు ఈ లోకంలో ఏది శాశ్వతంగా అనిపించింది. ఆ సమయంలోనే ఆ ప్రార్థన ఇవ్వమంటే నేను కూడా వెళ్ళి మా భార్యకి చెప్పాను, నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టేస్తున్నాను, ఇప్పుడే వెళ్ళి గోడ పడగొడతానని చెప్పేసి ఆన్ ద స్పాట్ ఆ ప్రార్థన ఇవ్వమంటే నేను ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పాను. మా అమ్మతో చెప్తే మా అమ్మ నింది, నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నువ్వు ఎవరైనా ఏం చేస్తున్నావు? భయపడుతున్నావా? ఇన్నాళ్ళు నువ్వు రోడ్డు కోసం గొడవపడ్డావు, దెబ్బ కోసం గొడవపడ్డావు, అందరి దగ్గర పోయి చెడ్డ అయినావు, అందరితో మాట్లాడించుకున్నావు, డబ్బులు పోగొట్టుకున్నావు, ఎన్నెన్నో మాట్లాడి ఆమె కూడా ఏడ్చింది చివరికి. నేను ఎవరితో భయపడట్లేదు నేను భయపడుతుంది ఇక వాక్యం మా దేవుడు నాతో మాట్లాడండి ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడి వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను. నేను ఆ స్థలం కోసం, ఆ స్తంభం కోసం, ఆ రోడ్డు కోసం, ఆ దెబ్బ కోసం స్టేషన్కి వెళ్ళిన ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టుకున్నానో ఆ స్థలం కోసం నేను ఎవరు చెప్పినా నేను వినలేదు. కానీ ఒక్కసారి వాక్యం నాతో మాట్లాడింది. అల్పమైన దాన్ని వదిలిపెట్టేసేయి అని ఒక్కసారి మాట్లాడితే ఆ వాక్యం నాకు ఎంత ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చిందంటే దానికోసం ఎంతైనా వదిలిపెట్టుకుందామని అంత సంతోషాన్ని ఇచ్చింది. ఆ క్షణం వెళ్ళి మా అమ్మకు చెప్తే మా అమ్మ కూడా ఏడ్చింది. మా అక్క వాళ్ళు కూడా ఏడ్చారు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు అని. నేను ఎవరికి భయపడలేదమ్మా, నా దేవుడు నాతో మాట్లాడమ్మా, ఇది మా సత్యం అని చెప్పేసి. దానికి కనీసం ₹1,00,000 దాకా ఆ ప్లేస్కు, ఆ గుడి చేయడానికి, ఆ గోడ కట్టడానికి ఖర్చు అయింది. ఆ రోడ్డు ఖర్చు అయింది, చాలా అయింది. అయితే చెప్పేసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపో, ఇంకా దీని గురించి వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి మా అమ్మ కూడా మాట్లాడడం వల్ల ఒప్పుకుంది. అయితే నేను మా బాబాయ్లకి చెప్దామని వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్మలేదు. అందుకని మా భార్య ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి ఈ స్థలం మీరు తీసుకోండి అని చెప్పేసి వచ్చినాం. చెప్పేసి వచ్చినాక ఆ రోజు నుంచి నాకున్న సంతోషం అంత ఇంత కాదండి. చెప్పేసిన అది ఎవరు చెప్తే వినలేదు. నా దేవుడు మాట్లాడితేనే నేను విన్నా. దేవుడు వాక్యం చెప్తేనే నేను విన్నాను. వాక్యం నన్ను మార్చింది. ఆ వాక్యానుసారంగా ఉందో లేదో అది బైబిల్లో ఉందో చూద్దాం. 1 కొరింథీ 6:1 మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు అంటే అన్నకు తమ్ముడి మీద, తమ్ముడికి అన్న మీద, అయితే ఒకరి మీద ఒకరికి గొడవ ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట, అంటే నీతిమంతులు కాని వారి ఎదుట, అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు గొడవాడు తెగించుచున్నాడా అని మాట్లాడింది. అంటే ఇది అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణ ఇందులో ఉంది. నన్ను అల్పమైనగా వదిలిపెట్టమంటే అది నేను ఈ వాక్యం చదవకముందు విన్నా. నేను అది విన్న తర్వాత వాక్యం చదివి నేను వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా, మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మిక్కిలి అల్పమైన అంట. ఏవి? ఈ లోక సంబంధమైన భూమి అయినా, రోడ్డు అయినా, డబ్బు అయినా, ఇవన్నీ మిక్కిలి అల్పమైన సంగతులు అంట. మీకు యోగ్యత లేదా అంటే తెలివి లేదా?
మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? మనమంట. మరి నేనైతే కాదండి. నాకంత శక్తి లేదు. నాకంత గొప్పవాడిని కాదు. ఈ జీవ సంబంధమైన సంగతుల గురించి, సంబంధమైన సంగతుల గురించి అంట. ఈ జీవ సంబంధమైన సంగతుల గురించి అంటే వాక్యం అనేది జీవ సంబంధమైనది. ఈ జీవ సంబంధ సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చు కదా. దీని గురించి తీర్పు తీర్చాలంట. స్థలాల విషయాల గురించి, డబ్బుల విషయాల గురించి, ఆస్తుల విషయాల గురించి కాదు. ఈ సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చు కదా. కాబట్టి ఈ జీవ సంబంధమైన వ్యాజ్యములు, ఈ వాక్య సంబంధమైన జీవ సంబంధమైన వాక్యం గురించి వ్యాజ్యం అంటే కోరికలు లేదా గొడవలు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరించబడిన వారిని కూర్చోబెట్టుదురా. మాకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను అంటే అన్నదమ్ముల మధ్యను వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు అంటే గొడవ తీర్చగల బుద్ధిమంతుడు వీళ్ళు ఒకడైనా లేడా? అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. సహోదరుడి మీద, అన్న తమ్ముడి మీద, తమ్ముడు అన్న మీద గొడవ పడుచున్నాడు. మరి అవిశ్వాసులు ఎదుటిన వ్యాజ్యమాడుచున్నాడు. మేము విశ్వాసం మాకు తెలియదని ఈ మాటలు. అయితే ఆడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే గొడవ గురించి. మరి అవిశ్వాసులు ఎదుటిన వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపమంట. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట, గొడవపడుట ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా. అంట. అంతకంటే అన్యాయం ఏంటి? ఏ అన్యాయము? మీ న్యాయం ఉన్నా కదా, అన్యాయం ఏంటి? అయితే మీరే అన్యాయం చేయించున్నారు అంటున్నాడు. నేను అన్యాయం చేయించున్నాను, మీరే అన్యాయం చేయించున్నారంట. అంటే ఎవరైతే ఈ వాక్యం చదువుతారో వారితో మాట్లాడుతుంది. మీరే అన్యాయం చేయించున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలా చేయించున్నారు, అంటే నేను చదువుతున్నా కాబట్టి నాతో మాట్లాడుతుంది, మీరు చదివితే మీతో మాట్లాడుతుంది. అపహరించుచున్నారు అంటే దొంగలించుచున్నారు, మీ సహోదరులకి ఇలా చేయించున్నారు, మీ అన్నదమ్ములకి ఇలా చేయించున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరని మీరు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారంట అని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడుతురి అని మాట్లాడింది. అంటే మా యొక్క అన్నదమ్ముల సమస్యల గురించి ఈ బైబిల్ చదవకముందు వాక్యం మాత్రం మాట్లాడింది. వాక్యం ఎలా మాట్లాడింది? అదే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అందుకే చర్చికి వెళ్ళి వాక్యం వినమని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ సత్యం దేవుడు మాట్లాడతాడని నాకు తెలియదండి. ఏదో మా భార్య రమ్మంటుందని చెప్పి నేను వెళ్తున్నాను నామకార్థానికి. కానీ ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆకాశం అంతా కన్ను వేసుకొని ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఏం జరుగుతుందా, ఎవరు ఎలా ఉన్నారని చెప్పేసి. ఇలా ఈ వాక్యం మాతో మాట్లాడింది. అంటే ఈ వాక్యము నా సాక్షి జీవితానికి సరిపోయింది. అయితే ఈ వాక్యము చదవకముందు నేను వాక్యం విన్న తర్వాత నేను మారు మనసు పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను. అయితే ఈ మారు మనసు పొందకముందు వీళ్ళందరూ మా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళందరూ అంటున్న మాట, నువ్వు వెళ్ళి అన్యాయంగా వాళ్ళ దగ్గరికి పోతున్నావు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళని కక్షిత పోతున్నావు అనే మాటలు మాట్లాడడం వల్ల నాకు బాధ అనిపించింది. అరే మా ఇంటి వాళ్ళే ఇలా అంటే బయట వాళ్ళు అనుకున్నా ఉంటారా? ఖచ్చితంగా అంటారు. అది నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలా? ఎవరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఎవరికి వెళ్ళి చెప్పుకుంటానండి? బంధువులు ఎలా అంటే, బయట వాళ్ళు ఎలా అంటే, అమ్మ ఇంటి వాళ్ళు కూడా అలాగే అన్నారు. కాబట్టి నేను వెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలు లేచి మోకరెళ్ళి, తండ్రి నా ఉదయం మీకు తెలుసని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలాగే ప్రతిరోజు ఒక 4-5 రోజులు అలా చేస్తున్నాను. తండ్రి ఈ ఇంటి విషయంలోనే, నేను పాపినని కాదు, ఈ ఇంటి విషయంలో, ఈ స్థలం విషయంలో నేను వెళ్తున్నది
నేను అందరు మంచిగా ఉండాలి, అందరు సమస్యలకు ఉండాలనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. అయితే వాళ్ళు మాత్రం ఒకలా అనుకుంటున్నారు. కానీ నువ్వు హృదయాలు ఎరిగిన దేవుడు కదా, హృదయాలను చూసే దేవుడు కదా నువ్వు. నా హృదయం నీకు తెలుసు కదా తండ్రి అని చెప్పేసి నేను మోకరిల్లి ప్రార్థన చేశాను. అలా ప్రార్థించడం ద్వారా నాకు తెలియకుండా నా కన్నీరు వచ్చినాయి, నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. ఆ కన్నీటి ద్వారా ఆయన ప్రార్థన విన్నాడండి. ఇది నిజమండి, సత్యం. ఇది నేను గొప్పతనం కాదండి. ఎవరైతే ఆయన నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పేసి వస్తారో ఆయన దగ్గరికి వచ్చి తండ్రి మీరే నాకు దిక్కు అని అడుగుతారో ఆ రోజు మీ హృదయలోకి ఖచ్చితంగా వస్తాడు. ఇది మారు మనసు పొందినాక, ఈ మారు మనసు ఆ వాక్యం విన్న తర్వాత, నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ప్రతిఫలంగా నాతో మాట్లాడిన వాక్యం అల్పమైన వదిలిపెట్టేసి ఏం చెప్పిండు, దానికంటే మీ సొత్తు నపహరించబడనిచ్చటం మేలు కదా, దానికంటే మీ సొత్తులు నపహరించబడనిచ్చటం మేలు కదా, అంటే పోగొట్టుకోవడం మేలు కదా, మీ సొత్తులు పోగొట్టుకోవడం మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయించినారు. నీ అనుకున్న నా సొత్తు అండి, నా ఇల్లు, నేను కట్టుకున్న బిల్డింగ్, అక్కడ రోడ్డు అంతా అదంతా ఆ కాంపౌండ్ వాళ్ళంతా కట్టుకొని గుడి చేసుకున్నదంతా నా ఇల్లు అని చెప్పేసి నేను అనుకున్నా. ఎవరు వచ్చి నేను ఒప్పుకోను, ఈ విషయంలో నేను ఎవరికి మాటకొని వినని చెప్పేసి నేను చాలా గట్టిగా బలవంతంగా ఉన్నా. కానీ వాక్యం చెప్పింది అల్పమైన దాని గురించి, అల్పమైన దాన్ని వదిలిపెట్టేసి అని చెప్పింది. ఎందుకంటే దానివల్ల గొడవలు అవుతున్నాయి కాబట్టి, దానివల్ల ప్రశాంతత లేదు కాబట్టి, దానివల్ల సంతోషం లేదు కాబట్టి. కానీ ఇదే విషయాన్ని నేను చెప్తున్నాను, నేనే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకు తెలుసా, ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడో తెలియదు కాబట్టి అన్యాయంగా ఒకరిని ఆక్రమించడం కానీ, అన్యాయంగా ఒకరు తీసుకోవడం కానీ మనకు కానీ మన పిల్లలకు కానీ మంచిది కాదు. దయచేసి అవసరమైతే మంచి చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అనుకోండి, యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేస్తే తట్టుకోలేము మనం. ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే నేను కళ్ళారా చూశానండి, ప్రత్యక్షంగా చూశాను కళ్ళారా. ఆయన నాతో మాట్లాడే విధానం చూశాను, ప్రతి వాక్యం నాతో మాట్లాడింది. ఆ సత్యాన్ని తెలుసుకున్నాక నాకు ఈ లోకంలో ఇంకేం అవసరం లేదు అనిపించింది. అంత గొప్ప సత్యం అండి ఈ వాక్యం. ఈ వాక్యం వింటే, ఈ వాక్యం చదువుతున్న ప్రతిరోజు నాకు సంతోషం అండి, ప్రతిరోజు సంతోషం. అలాంటి సంతోషం ప్రతి ఒక్కరు పొందుకోవాలంటే వినండి. వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. నేను కూడా వాక్యానికి చెవులు పెడతాను ఎక్కడున్నా కానీ. ఆ వాక్యం అంత మాట్లాడింది, అంత గొప్ప సత్యమైన వాక్యం అండి. ఇది నిజమండి, దేవుడు నిజమైన దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. ప్రతిదీ వాక్యం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా సృష్టించాడు, వాక్యం ద్వారానే మనం మారుతున్నాం. కాబట్టి ఈ యొక్క సాక్షి జీవితం ప్రతి ఒక్కరు మార్చాలని నేను కోరుకుంటున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు, నేను గొప్ప చేసుకోవడం కాదు, నా దేవుడు ఒక గొప్పతనం గురించి చెప్తున్నాను. నేను గొప్పని కాదండి, హృదయాలు చూసే దేవుడు. హృదయాలు ఎలా చూస్తారంటే మనుషులు చూస్తారు, మనిషిని చూస్తారు, కానీ దేవుడు హృదయాలను చూస్తాడు. యథార్థవంతుల పక్షాన్ని నేను ఉంటా అంటాడు. యథార్థంగా మాట్లాడితే అని మీ పక్షాన్ని అంటాడు. యథార్థంగా మాట్లాడితే ఇళ్ళల్లో వాళ్ళకి కానీ, ఊర్లో వాళ్ళకి కానీ, లేకపోతే ఈ లోకానికి విరోధి అవుతారండి. దేవుడు యథార్థవంతులు పుట్టించాడు, యథార్థంగా బతకమని పుట్టించాడు. కానీ ఈ లోకంలో ఉన్న యథార్థంగా మాట్లాడితే అదేదో మనం ఒకరిని ఏదో తిట్టినట్టుగా, వాళ్ళని ఏదో అన్నట్టుగా, వీడికి ఇంత బలుపు ఎక్కడి నుంచి వచ్చింది, వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడుకుంటారు. కానీ ఉన్న సత్యాన్ని మాట్లాడాలండి, ఉన్న సత్యాన్ని అడగాల, సత్యమే. ఆయన సత్యం నీతిమంతుడైన, యథార్థవంతుడైన. అందుకు ఆయన అంటాడు, యథార్థవంతులని నేను పుట్టించాను, కానీ వారు వివిధ తంత్రాలు తగిలించుకున్నారంట. తంత్రాలు అంటే ఏంటి? ఆశలు, డబ్బు, ధనము, ఇలా రకరకాలైన ఆశలండి, లోక ఆశలండి. ఇవన్నీ ఇలాంటి తగిలించుకోవడం వల్ల, యథార్థ కోల్పోయడం వల్ల వాళ్ళు పాపంలో పడిపోతున్నారు. అందుకే ఉన్న విషయాన్ని ఉన్నట్టు మాట్లాడండి. అయితే నేను మాట్లాడే విధానము ఇతరులకు నొప్పించవచ్చు, దానివల్ల నేను కూడా సమస్య నేను కూడా తెచ్చుకున్నాను. అయితే అలాగా అందరూ ఉంటారో లేదో నాకు తెలియదు. నేను అడిగాను తండ్రిని, దేవా నా అయ్య తండ్రి, నాకు ఎవరు లేరయ్యా, మా నాన్న లేడు, నాకు ఎవరు ధైర్యం చెప్పలేరు. నాకు ఎందుకంటే నేను ఉన్నతి మాట్లాడతాను, దానివల్ల ఇతరులకు చెడ్డైపోతున్నాను. అయితే ఈ స్థల విషయంలో మాత్రమే నేను మీ దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర మీ దగ్గర మొరపెట్టుకుని తండ్రి, నా హృదయాలు చేసే దేవుడు మీరే అని చెప్పేసి నేను అడుగుతున్నాను తండ్రి దేవా అని చెప్పేసి అంటే, ఆయన నాలోకి వచ్చి నాకు తెలియకుండా కన్నీరు వచ్చిందండి. కన్నీరు మా నాన్న చచ్చిపోతే నేను కూడా ఒక బొట్టు కూడా కన్నీరు కాచలేదు. కానీ
ఆ ప్రార్థన చేస్తుంటే నా కళ్ళ మీద నీళ్ళు కారినాయి, కింద నీళ్ళు కారినాయి, నీళ్ళు పడ్డాయి, కన్నీరు. అంత గొప్ప శక్తి. అదే ఆత్మదేవుడు మీలో ఆత్మకు వచ్చి మనం ఏడ్చలేము, కానీ ఆయన మనలోకి వచ్చి మన తరపున మొరపెడతాడండి ఆయన. అంత గొప్ప దేవుడు. మన తరపున ఆయన ఏడుస్తాడు. ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడికి ఈయన చెప్పుకుంటాడు, ఈ పాపిని రక్షించండి, ఈ పాపిని రక్షించండి అని. అందుకని ఎవరికి ఏది అన్యాయం చేయొద్దు, ఎవరికి కూడా మంచి విషయం మాత్రమే సహాయం చేయండి, చేయకపోతే వదిలేసేయండి. అంతేగాని ఎవరిది ఆశించొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు. ఈ సాక్షి జీవితం నాకు జరిగింది, నా జీవితంలో జరిగిందండి. ఈ వాక్యం నాతో మాట్లాడింది. ఇంత గొప్ప వాక్యం అండి. సరేనా, నేను పాపిని కావచ్చు, నా పాపాలు, నా యొక్క పాప క్రియలన్నీ ఒకరికి తెలియాలా, అయితే వాళ్ళ ముందు నేను నీతిగా బతకాలా, లేకపోతే వాళ్ళ ముందు నేను మంచివాడిలాగా బతకాలని కాదు కదండి. నా తండ్రి ఎదుట నేను ఎలాగున్నాను, నా తండ్రి పైన చూస్తున్న నా తండ్రి, హృదయంలో నా తండ్రి, హృదయాలు ఎరిగిన దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ భయాన్ని మనలో ఉందంటే, ఆ వాక్యాన్ని భయం మనలో ఉందంటే, తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు అనే భయం మనలో ఉందంటే మనం తప్పు చేయమండి. నేను ఆగస్ట్ 4 4వ తారీఖు నేను బాప్టిజం తీసుకున్నాను. ఆ రోజు మా రోజున పుట్టినరోజు, ఆ రోజు అమావాస్య. మా అమ్మ అంటుంటుంది, వీడు అమావాస్య రోజు పుట్టాడు రా, వీడు ఆదివారం రోజు పుట్టాడు రా వీడని, పెద్ద దొంగ అవుతాడని. దొంగనే, నిజంగా చిన్నప్పుడు దొంగనేనండి నేను. అందరు తన్నినారు, కొట్టినారు, బడికి పోయేవాడిని కదా, సరిగా తాగి తిరిగేవాడిని. ఏదో చిన్న పని దొరికింది, ఆ పనిలో నేను తృప్తి కలిగి నేను జీవిస్తున్నాను. అంటే ఒక దగ్గర పోయి ఒక దగ్గర పోయి అడుక్కునేవాడిని కాదండి. ఉంటే నేను ఉంటాను, లేకపోతే ఎవరిని కూడా అడగను. అలాగా నేను బతికిన. నా గొప్పతనం కాదు, ఒకరి దగ్గర పోయి అడగాలంటే నేను అడగలేనండి. అలాగా నా తండ్రి ఆయనను పుట్టక ముందే, ఆయన ప్రాణాలకు ముందే రక్షించాడు. ఆయన ముందుగా ఏం చేస్తాడో తెలియదు. అందుకని యథార్థవంతంగా జీవిస్తే వాళ్ళ పక్షాన ఆయన ఉంటాడు. కనపడని దేవుడు ఉన్నాడండి. ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడో తెలియదు. అందుకని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని కూడా వాళ్ళ గురించి కానీ వాళ్ళ గురించి కానీ, లేదా వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళకి ఏదో హాని చేద్దామని చెప్పేసి అలాగా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది. కాబట్టి పొరపాటున మన ఫ్యామిలీ ఒకరు కోల్పోతే ఎంత కష్టం ఉంది. అలాంటిది ఆ బాధను భరించలేమండి. కాబట్టి దయచేసి సత్యవాక్యాన్ని నమ్మండి. నిజంగా దేవుడు ఉన్నాడు, నేను చూశాను. ఆయన చేసిన కార్యాలు ఒక్కరోజు కాదండి. నా ఇంటి వాళ్ళు, నేను ఈ వాక్యం నాతో మాట్లాడడం ద్వారా, నేను ఈ వాక్యం ఆయన మార్చడం ద్వారా నేను ఈ వాక్యాన్ని పదే మాట్లాడుతుంది. ఆ వాక్యం ఎలా మాట్లాడుతుందంటే నా నోటి నుంచి ఆగట్లేదు. ఈ వాక్యం ఇలా మాట్లాడడం వల్ల, నేను పదే మా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు అనుకున్నారు, ఈ పిచ్చోడైనాడు వీడు అని చెప్పేసి నన్ను, ఈ దెయ్యం పట్టిందని చెప్పేసి నన్ను తీసుకెళ్ళారు ఇక్కడికి మార్కాపురంలో ఒక అంతరాల దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ నాకేం లేదు. మా వాళ్ళు, మా బంధువులు అందరూ కలిసి నన్ను కర్నూలు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు. ఆ డాక్టర్ అన్నారు, ఏం లేదు ఇతనికి అని చెప్పేసినారు. 2000 రూపాయలు ట్యాబ్లెట్ వరకు రాసి ఇచ్చారు. సైకలాజికల్గా డిస్టర్బెన్స్ ఉందని. నాకు అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు, ఇది నిజమైన దేవుడు, ఇది నిజమైన వాక్యం. ఈ వాక్యం ఉన్న సత్యము నన్ను మింగనేలేదండి ఆ ట్యాబ్లెట్స్ని. అంత గొప్ప వాక్యం అండి. ప్రతి ఒక్కరు అనుకున్నారు నన్ను పిచ్చోడైపోయినాడు, వీడు పని అయిపోయిందని. దేవుడి పక్షాన నుండి కార్యం చేస్తున్నాడు అండి. ఇంత గొప్ప వాక్యం, ఇది నమ్మండి. ఇది నిజమండి, ఇది నిజం. వాక్యమైన దేవుడు, వాక్యమే దేవుడు. ఈ సాక్ష్యాన్ని దేవుని మహిమకరంగా ఉండాలని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకున్నాను.